రాజసాబ్ డైరెక్టర్ మారుతి గారు కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా బిహేవ్ చేస్తారో తనైతే అలా బిహేవ్ చేస్తుండో రీసెంట్గా శ్రీనిధి పాప ఈ విధంగా నించుంది. తన పక్కన వెళ్ళి ఒక డైరెక్టర్ ఒక రేంజ్లో ఉండు ఏమన్నా ఉంటే పర్సనల్ అది వేరే విషయం, కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు స్టేజ్ ముందుకు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉన్నతంగా ఉండాలి. కానీ తను చూసుకున్నట్లయితే చెయ్యి అయితే వెనక పెట్టిందనమాట. శ్రీనిధి నడుం మీదో ఇంకెక్కడో చెయ్యి వేయడానికైతే ఆయనైతే ప్రయత్నించిండో. దాంతో శ్రీనిధి ఏమంటే చేతినైతే వెనక్కి తీసింది. సో తన అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటా కోపం వచ్చింది, కానీ ఆ కోపాన్ని కవర్ చేస్తూ దిగమింగుతూ ఈ విధంగా చేత పట్టుకుంది. ఇక దాంతో మారుతి గారు కూడా దాన్ని కవర్ చేయాలని చెప్పి తన చేయని ఈ విధంగా పట్టుకుంటే ఇక దాంతో భయంకరంగా ట్రోల్ అవుతుండు, భయంకరంగా ట్రెండ్ అవుతుండు. నీకు రాక ఒక ఆపర్చునిటీ వచ్చింది ప్రభాస్తో, పాన్ ఇండియా రేంజ్లో సినిమా దింపేటటువంటి ఒక అవకాశం వచ్చింది. దాన్ని నువ్వు మంచిగా యూజ్ చేసుకోవాలి. ఈ తర్వాత ఎలాంటి ఆఫర్స్ రావాలని చెప్పి వెయిట్ చేయాలి. ఇప్పుడు నువ్వు పబ్లిక్గా ఈ విధంగా హీరోయిన్తో బిహేవ్ చేస్తే నీకు ముందు ఆఫర్స్ వస్తాయా? ఇండస్ట్రీలో నీకు ఎలాంటి దరిద్రమైనటువంటి టాక్ ఉంటుంది?